రామ్మూర్తి టీచర్ గారు, అలాగే డాక్టర్ ఈశ్వరమ్మ గారు, ఆహుతులైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మిస్టర్ రాజు గారు ఎవరు? మీరేనా? ఐ టుక్ అండ్యూ అడ్వాంటేజ్, అవునా? ఓకే. ఇక్కడ ఎందుకంటే 1 గంట కావస్తుంది, ప్రతి ఒళ్ళు అదే పని మీద ఉంటారు తెలుసు. కానీ ఇప్పుడు మేము పట్టుకున్నామంటే మైక్ ఒక్కొక్కళ్ళం కనీసం 5 నిమిషాలు వేసుకున్నా 3:30-4 గంటలకి ఇంటికి వెళ్ళి ఇప్పుడు వచ్చారంటే ఇంట్లో వాళ్ళు అడిగి ఏదో రకంగా మన కార్యక్రమాలు ముగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకటి. రెండోది, ఈరోజు ఈ ఫంక్షన్కి రావడం కోసం మా ఇంట్లో హైదరాబాద్లో 5:30కి నిద్ర లేచి 6:30కి తయారై 7:30-8 గంటలకి ఎయిర్పోర్ట్లో ఉంటే 9:15 ఫ్లైట్ అని, అది లేట్ అయితే అక్కడి నుంచి పడి, అంటే ఫ్లైట్లో పడి రేణిగుంట స్టేషన్కి వచ్చి, అది ఎయిర్పోర్ట్కి వచ్చి, అక్కడి నుంచి మీరు త్వరగా రావాలి బయలుదేరారంటే నేను అనుకున్నాను మొత్తం అంతా అయిపోవస్తుందేమో, చివరికి వెళ్తానేమో, నేను తిడతారేమో అందరూ అనుకున్నాను. నేను ఒక్కళ్ళు లేడు. ఇట్రండి తెలుసు కదా. అందువల్ల పుట్టోళ్ళం గట్టోళ్ళం మామూలు కాదు. సో అక్కడికి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం చూస్తుంటే నిజంగా నేను